హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈసారి రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ మొత్తం మా పిల్లలవేనండి. మేము హైదరాబాద్ వస్తున్నామని తెలిసి అక్కలు చెల్లెలు అందరూ ముందే రాఖీలు కొనించేశారనమాట పిల్లలకి కట్టడం కోసం. పిల్లలకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా అందరూ కట్టడం. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అసలు చూసుకొని మురిసిపోయారనమాట, ఇన్ని రాఖీస్ వచ్చాయి మాకు అని. ఇదిగోండి ఇక్కడ అక్క వాళ్ళ చిన్నమ్మాయి, చెప్పాను కదా అండి ముందు వీడియోలో, తనే అనమాట అమెరికా వెళ్తుంది. ఈరోజే అనమాట రాఖీస్ కట్టాక బయలుదేరటమే, ఇంకా మాస్టర్స్ చేయడానికి వెళ్తుందనమాట అమెరికా. అయితే ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం అనమాట తనకి. మేము తనకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే ఇప్పుడైతే అమెరికాలోనే ఉంది, ఈ మంత్లోనే తన బర్త్డే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలాగూ మిస్ అవుతుంది అని మేము ముందే ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట. ఇంకా ఎలాగూ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా నచ్చుతాయి కదా ఇలా సెలబ్రేట్ చేయటము అని తీసుకొచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పైకి అలా ఎంత నవ్వుతూ ఉన్నా కానీ లోపల మాత్రం బాధగానే ఉంది. అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా, మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్ళాల్సిందే కదా అండి. చాలా కష్టపడింది 3-4 months నుంచి. అయితే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, అలానే ఇంటర్వ్యూస్ ఉంటాయంట. అవన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిందనమాట. మంచి క్లవర్ స్టూడెంట్ అనమాట. ఓన్లీ మనీ ఉంటే కూడా సరిపోదు కదా అండి, మంచి టాలెంట్ కూడా ఉండాలి అమెరికా వెళ్ళాలంటే. ఇంకా మా ఫ్యామిలీలో అయితే ఇలా చదువుకోవడానికి వెళ్తున్న ఫస్ట్ పర్సన్ తినే అనమాట. హారిక, బొడ్డి అని పిలుస్తామన్నమాట. ఇక్కడ ఇలా బ్లో చేయగానే డాలర్స్ పడ్డాయండి. మామూలుగా చెమ్కీలు అలా ఉంటాయి కదా, ఇవి పడే కల్లా అసలు పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వెళ్తుంది అమెరికా, డాలర్స్ ఉంటాయి కదా అక్కడ అని అనుకున్నాం మేమైతే. ఇంకా అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అమ్మ డాడీ అంటే చాలా ఇష్టం అన్నమాట తనకి. ఇంకా అందరం కూడా చెప్పామన్నమాట జాగ్రత్తగా ఉండాలి అని. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప నేహ, తనైతే కాల్ చేస్తూనే ఉందన్నమాట, ఎప్పుడొస్తారు అని. నిజంగా ఈ నేహ అయితే మాకు ఆడపిల్లలు లేని లోటు తీరుస్తుందండి. డైలీ కాల్ చేస్తుంది. అప్పటికి హైదరాబాద్ వచ్చి 2 days అయిపోయిందనమాట. ఇంకా రాలేదు అని పాపం బెంగ పెట్టేసుకుంది. ఇంకా ఇదైతే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి. అసలు ఎంత నీట్గా ఉంచుకుంటారో మా ఫ్రెండ్ అయితే. అన్ని సామాన్లు ఉంటాయి, మళ్ళీ ఏది లేదని ఉండదు, కానీ ఎక్కడవక్కడ నీట్గా ఉంచుతారనమాట. ఇంకా నీట్గా ఉంచుతారు. కానీ బాబుకి ఫీవర్ వచ్చింది. ఇంకా పిల్లలకి ఇంట్లో ఫీవర్ వచ్చి ఉంటే ఎలా ఉంటుందండి, అసలు ఏమీ తోచదు కదా. అయినా కానీ ఇంత నీట్గా ఉంచారు. ఇంకా ఇక్కడ నేహ కూడా కడుతుంది పిల్లలకి రాఖీలు. పిల్లలు నేహ, ప్రణీత్ ఇద్దరి కోసం కిడ్డీ బ్యాంక్స్ తీసుకున్నారనమాట.
యాపిల్ షేప్లో ఉన్నాయి కదా, బాగున్నాయని చెప్పారు వీడియో కాల్లో చూపిస్తే. ఇంకా అవి తీసుకున్నారు. డ్రెస్ కొనుక్కోమని మనీ ఇచ్చానమాట. ఇక్కడ విశాల్ మార్ట్లో చూశాను కానీ పిల్లల డ్రెస్సులు అంత బాగాలేవు. ఇంకా తనని డ్రెస్ తీసుకోమని చెప్పాను. అసలు చాలా క్యూట్ అనమాట. క్యూట్ పనులు చేస్తూ ఉంటుంది. బాగా అలిగిద్ది అనమాట. పిల్లలు అలా చేస్తేనే క్యూట్గా అనిపిస్తారు కదా. మా చిన్నోడు కూడా అంతే చేస్తూ ఉంటాడు. అనుకుంటామన్నమాట ఇద్దరు సేమే మీ ఇద్దరు అని. ఇంకా నా రొటీన్ డైలాగ్ ఉంటుంది కదండి, ఇంట్లో చిన్నపిల్లలు ఇలానే ఉంటారు అని. ఇంకా ప్రతి ఇంట్లో కూడా అంతే, చిన్నోళ్ళే అనమాట ఇంకా మొత్తం డామినేట్ చేసేది ప్రతి ఇంట్లో కూడా. ఇంకా ఆడపిల్లలైతే ఇంకా ఎక్కువ అనుకోండి. ఇంకా మా ఫ్రెండ్ గారెలు కూడా చేసి పెట్టారనమాట మా కోసం. ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ మాకు ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా అవ్వటం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ డాడీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అమ్మమ్మ తాత అనుకుంటా కలిసిపోతూ ఉంటారు పిల్లలు కూడా. ఇంకా ఇప్పుడు రాఖీ కట్టేశాక మాతో పాటు వచ్చేసిందనమాట. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఇక అందరం కలిసి. ఇంకా నైట్ వరకు ఉండేసి మళ్ళీ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసాము. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ ఉంటుంది. పాపం బాధగా అనిపిస్తుంది అనమాట అలా వదిలిపెట్టేసి వస్తుంటే. ఇంకా ఇక్కడ మళ్ళీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో నేను తమ్ముడికి కడుతున్నాను రాఖీ. అన్న వాళ్ళు రాలేదన్నమాట, రావటానికి కుదరలేదు. ఇంకా తమ్ముడికి కడుతున్నాను. ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసమే కదా అండి, అలా అని కట్టామన్నమాట. మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ చేసి వెళ్ళలేం కదా, అందుకోసమే కట్టేశాను. ఇంకా ఇక్కడ మా మరదలు కూడా కడుతుంది పిల్లలకి రాఖీలు. మా పిల్లలు తమ్ముళ్ళు అవుతారు. మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి అక్క వాళ్ళ అమ్మాయి అని. మీకు అర్థం అవటం కోసం నేను అలా మరదలు అని చెప్తున్నాను. నన్ను కూడా అక్క అని పిలుస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఇదిగోండి ఇలా లైట్ వచ్చేవి తెచ్చారనమాట, స్మైల్ ఇవి మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా నేహ పిల్లలు మంచిగా ఆడుకున్నారు కాసేపు. ఇంకా ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోవాలి కదా, డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలి. ఇంతవరకు ప్రీ రాఖీ సెలబ్రేషన్స్ చూశారు కదా అండి. ఇంకా ఇదైతే రాఖీ పండగ రోజే అనమాట. చెల్లి వాళ్ళు బెంగళూరులో ఉంటారు. జెప్టోలో బుక్ చేసి పంపించారనమాట రాఖీస్ అయితే. ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి రాగానే చూపించానమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ చాక్లెట్ బాక్స్, ఆ రాఖీలు చూసే కల్లా. ఇంకా నేనే కట్టేశానమాట పిల్లలకి. జెప్టోలో 10 minutes డెలివరీ అని పెట్టారు కదా, చాలా ఫాస్ట్గా వచ్చేసిందనమాట. ఇలా ఒక గ్రీటింగ్ కార్డ్లా ఉంది, అది కూడా పంపించారు. జోక్స్ ఉన్నాయన్నమాట. బ్రదరు సిస్టర్స్ ఎలా ఉంటారు, ఫైటింగ్ ఉంటుంది కదా చిన్నప్పుడైతే, అలా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అలానే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మా బావగారి వాళ్ళ అమ్మాయి కూడా పంపించిందనమాట. ఇంకా అవి కూడా కట్టేశాను. ఎలాగో ఈవినింగే ఉందన్నారు కదా ముహూర్తము, ఇంకా స్కూల్ నుంచి రాగానే కట్టేశాను. ఇంకా ఈసారి అయితే ఇలా జరిగాయండి మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే. పిల్లలైతే చాలా హ్యాపీ. హ్యాండ్ మొత్తం నిండిపోయాయి అన్నమాట రాఖీస్తో. నా డబ్బులన్నీ అయిపోయాయి అని పిల్లలతో జోక్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే. జస్ట్ జోకింగే అండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా పిల్లలకి ఇవ్వటం, కానీ ఆడపిల్లలకి మెయిన్ ఇవ్వటం అంటే తనకి ఇష్టం అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాము. ఆడపిల్లలకి పెడితే అంతకు ఎక్కువే మనకు వస్తుంది కానీ తక్కువైతే కాదండి. ఇది ఒక్కటైతే గుర్తుంచుకోండి. 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు పెట్టినా ఎంతైనా కానీ ప్రేమతో ఇస్తే మాత్రం అది మనకి ఎంతో రెట్టింపుతో తిరిగి వస్తుందండి. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను నేను. ఓన్లీ ఆడపిల్లలకనే కాదు, ఎవరికైనా కానీ, మన రిలేటివ్స్లో మన పేరెంట్స్కైనా కానీ, ఇంకా ఎవరికి ఇచ్చినా కానీ మనం ప్రేమతో ఇస్తే మాత్రం అంతకు డబలే వస్తుంది మనకి. చూడండి మా చిన్నోడు ఇంకా చాక్లెట్ బాక్స్ అయిపోయే వరకు వదిలిపెట్టాడు. ఇంకా అదే పనిలో ఉంటారు. ఇంకా
అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.